హైదరాబాద్ మీర్పేటలో దారుణ హత్య జరిగింది. భార్యను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. హాలీవుడ్ హారర్ పిక్చర్ తలపించేలా మర్డర్ తర్వాత భార్య డెడ్ బాడీని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడు. అనంతరం దగ్గరలోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు నిందితుడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఈ నెల 13న మృతురాలి తల్లిదండ్రులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. ట్రయల్గా ముందు ఓ కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చాడు. నిందితుడి స్వస్థలం గురుమూర్తి ప్రకాశం జిల్లా జేపీ చెరువుగా గుర్తించారు. ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత డిఆర్డీఓలో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, ఈ మీర్పేట దారుణ హత్య ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని మీర్పేటలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. గత 5 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే మిస్సింగ్ కేసు నమోదైందో దాన్ని ఛేదించినటువంటి పోలీసు అధికారులు అయితే ఇక మీర్పేటకు చెందినటువంటి మాధవి అనేటువంటి ఒక మహిళను తన భర్తే చంపేసి తనను వివరాలు తెలియకుండా అయితే పోలీసులను కొంత అక్కడ అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తన భార్య కనిపించలేని అంటూ ఇటు అత్తమామ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే తన భార్యకు సంబంధించిన వివరాలు చెప్పేసి ఈరోజు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అమీర్పేటకు చెందినటువంటి మాధవి అయితే ఈ నెల 16వ తేదీన తన కూతురు మిస్ అయిందంటూ కూడా మాధవి తల్లి సుబ్బమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే పోలీసుల అధికారులు ఈ నెల 18వ తేదీన ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఈ నెల 16న మాధవి తన భర్త గురుమూర్తితో ఇటు ఇంట్లో గొడవ చేసిన అనంతరం కనిపించకుండా పోయిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతురాలికి సంబంధించినటువంటి భర్త ఎవరైతే గురుమూర్తి ఉన్నాడో తన భార్యను అతి కిరాతకంగా చంపడంతో పాటు తనను ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్లో కూడా తన శరీర భాగాలను కూడా ఉంచినట్లయితే ఇప్పటికే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, మాధవిని చంపేసిన అనంతరం మీర్పేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లెలగూడ చెరువులో కూడా తన శరీర భాగాలను వేసినట్లయితే పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులకు అయితే కంగు తినేటువంటి సంచలన విషయాలు అయితే బయటపడ్డట్టు తెలిసినాయి. ఎందుకంటే మాధవికి 12 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయినప్పటికీ కూడా తరచు కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల కారణంగా మనం చూడవచ్చు, మాధవి భర్త గురుమూర్తి గతంలో ఆర్మీలో విధులు నిర్వర్తించిన అనంతరం ఆర్మీలో రిటైర్ అయిన అనంతరం అయితే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇటు డిఆర్డీఏలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యతో గొడవ జరిగిన అనంతరం అయితే తన భార్యను చంపడానికి ముందు అయితే తను ఒక ఇంట్లో పక్కనే ఉండేటువంటి ఒక కుక్కను కూడా చంపి అనంతరం తన భార్యను చంపినట్టు కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైనట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇటు మీర్పేట్ పోలీసులు అయితే తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో అయితే ఇలాంటి సంచలన విషయాలు బయటపడడంతో ఒక్కసారిగా హైదరాబాద్లోని మీర్పేట వాసులు అయితే ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళను అతి కిరాతకంగా చంపడంతో పాటు తనను ఇలా ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్లో పెట్టడం అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే వినడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కిరాతక ఘటనలకు పాల్పడినటువంటి గురుమూర్తి పైన కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సౌజన్య. రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము.